కొత్త రేషన్ కార్డుల జారీలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్తో కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లు తీసుకోవడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించినట్లుగా వార్తలొచ్చాయి. అవన్నీ అవాస్తవాలన్నారు సుదర్శన్. కొత్తగా దరఖాస్తు చేసుకునే ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 41 లక్షల కొత్త రేషన్ కార్డులను ఇవ్వనున్నారు. తెలంగాణ ప్రభుత్వం జనవరి 26న కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించింది. దానికి కొనసాగింపుగా కొత్తగా రేషన్ కార్డులు పొందేవారు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున అప్లై చేయడానికి ఎలక్షన్ కమిషన్ బ్రేకులు వేసినట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో ప్రజల్లో అలజడి మొదలైంది. ప్రజాపాలన కార్యక్రమంలో సమర్పించిన మాన్యువల్ దరఖాస్తులను పరిశీలించి ఆ దరఖాస్తుల ఆధారంగానే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే డూప్లికేట్ ప్రక్రియను నివారించేందుకు మీ సేవా కేంద్రాల వడపోత కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వం. అయితే మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం మాత్రం కల్పించింది ప్రభుత్వం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఒక వార్త అయితే ప్రచారమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రేషన్ కార్డులు జారీ చేయమని అయితే దీన్ని తీవ్రంగా ఖండించారు ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక 7/2/2025 రోజున పౌర సరఫరాల శాఖ నుండి ఉత్తర్వులు వెలువడడం జరిగింది. రేషన్ కార్డులకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా గత నెల 4వ తారీఖు జరిగిన కేబినెట్ సమావేశంలో నూతన రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు ఏవైతే అంటే డూప్లికేట్ ఎవరైతే 2 సార్లు రావడం కానీ డూప్లికేట్ అర్హులు కాని వారికి కూడా అప్లై చేసుకొని ఉంటారు. ఈ నేపథ్యంలో కూడా మీ సేవ ద్వారా వీటిని స్క్రూటినీ చేయాలని చెప్పేసి కూడా పౌర సరఫరాల శాఖ ఈ యొక్క లేఖలో అయితే పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి అటు నూతన రేషన్ కార్డులో అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా అవకాశం కల్పిస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో కూడా ప్రజాపాలన దరఖాస్తులు ఏవైతే ఉంటాయో వాటిని స్క్రూటినీ చేస్తున్నామంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు ఈసీ ఏదైతే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీకి సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఆ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క రేషన్ కార్డులకు బ్రేక్ పడిందంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో కూడా ఎలక్షన్ కమిషన్ స్పందించడం జరిగింది. ఈ విషయంపై సుదర్శన్ రెడ్డి ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ కూడా ఆ ఎలక్షన్ కోడ్కు సంబంధించి ఎట్లాంటి ఆంక్షలు విధించలేదు, యథావిధిగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతుందంటూ కూడా క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అటు పౌర సరఫరాల శాఖ కూడా స్పందించి ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ప్రజాపాలన దరఖాస్తుల్లో భాగంగా ఏవైతే దరఖాస్తులు తీసుకున్నామో ఆ దరఖాస్తులన్నీ కూడా డూప్లికేట్ జరగకుండా కూడా ఈ యొక్క మీ సేవ ద్వారా ఈ యొక్క స్క్రూటినీ చేస్తున్నాము. ఈ యొక్క అంశంలో కూడా మీ సేవకు సంబంధించి ఎండీని అయితే ఈ యొక్క అప్లికేషన్లు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగిందంటూ కూడా ఆ ప్రకటన విడుదల చేసి ఏదైతే గతంలో ప్రజాపాలన దరఖాస్తుల్లో భాగంగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి కొత్తగా మార్పులు కానీ లేదంటే మార్పులు చేసే ప్రక్రియలో భాగంగా ఈ యొక్క అప్లికేషన్లు కోరుతున్నాము. కొత్తగా దరఖాస్తులు ఏదైతే ప్రజాపాలనలో అప్లై చేసుకొని వారు ఉంటారో వారికి మరొకసారి గ్రామ సభలు పెట్టి వారికి అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా పౌర సరఫరాల శాఖ క్లారిటీ ఇవ్వడం జరిగింది. మొత్తానికి అయితే రేషన్ కార్డుల విషయంలో ప్రజలు కొంత ఆందోళన గురయ్యారని చెప్పవచ్చు. ఆందోళన గురైన నేపథ్యంలో కూడా అటు పౌర సరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. అయితే ఏదైతే ఇంకా 7వ తారీఖు వెలువడిన ఉత్తర్వుల్లో భాగంగా రేషన్ కార్డులకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంట్లో మార్పులు చేర్పులకు సంబంధించి మీ సేవ ద్వారా అప్లికేషన్ను స్వీకరిస్తున్నామని మాత్రమే పేర్కొన్నాము. అంతేకాని కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించి ఎట్లాంటి దరఖాస్తులు తీసుకుంటలేము. ప్రజాపాలనలో ఏదైతే గ్రామ సభల్లో తీసుకున్నామో ఆ దరఖాస్తులను మాత్రమే డూప్లికేట్కి సంబంధించి స్క్రూటినీ చేస్తున్నామంటూ కూడా వారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే కొత్తగా ఎవరైతే అంటే ప్రజాపాలన దరఖాస్తులు ఎవరైతే అప్లై చేసుకొని వారు ఉంటారో వారికి మరొకసారి గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల ద్వారా అర్హులను గుర్తించి వారికి అవకాశం కల్పిస్తామంటూ కూడా పౌర సరఫరాల
శాఖ క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. మొత్తానికి ఒక గందరగోళ పరిస్థితికి అయితే రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన నేపథ్యంలో కూడా అటు పౌర సరఫరాల శాఖ ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఎట్లాంటి ఆంక్షలు విధించలేదు రేషన్ కార్డులకు సంబంధించి అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రజలు ఎవరైతే ఉంటారో వారి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రజాపాలన దరఖాస్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ సేవ ద్వారా స్క్రూటినీ చేసి అర్హులను గుర్తించి వారికి అయితే నూతన రేషన్ కార్డులు ప్రభుత్వం ఇవ్వనుంది. అంతేకాకుండా ఏదైతే దరఖాస్తు ప్రజాపాలన అంటే గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకుని వారు ఉంటారో వారికి గ్రామ సభలు మరొకసారి నిర్వహించి వారికి అవకాశం ఇస్తామంటూ కూడా పౌర సరఫరాల శాఖ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ హరికృష్ణ.